వందనాలు స్తోత్రం. శుక్రవారం సాయంత్రం బైబిల్ తరగతిలోకి కూడి వచ్చిన దేవుళ్ళందరికీ వందనాలు. పోయిన వారం దేవుడు మమ్మల్ని కలిసి కాపాడడం కాబట్టి స్తోత్రం. ఉదయకాలం వాసకూడికి మనం పాల్పొందేవు. మరి సాయంత్రం దేవుడి సన్నిధిలో మనం కూడి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు మనందరికీ దీవించిన కాలం. ఎవరి పత్రిక నుండి మనము బైబిల్ చదివి నేర్చుకున్నాం. 3వ అధ్యాయము 18 వరకు వాక్యం మనం నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో 7 నుండి 16-17 వరకు ఉన్న వాక్యములు మనం ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తన జీవితంలో జరిగిన 10 సంగతులను మీకు ఆ వాక్యం నేను చెప్పాను. మీరందరూ పంచుకోలేదని అంటున్నారు. వారిలో పాపంలో పడిపోవడానికి ఉన్న కారణాలకు ప్రయోగమైంది. ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో పరాజి ఓడిపోవడం, అది విషయం నేను చెప్పాడు. వారు ఓడిపోవడానికి 10 కారణాలు నేను చెప్పాను. అది ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 17 వరకు వాక్యం. దాంతోగా 95 కీర్తన నుండి మనం నేర్చుకున్నాం. 95 కీర్తనము 11 నుండి కిందకి నా వాక్యములు కూడా కలిసి మనము నేర్చుకున్నది మీరు మర్చిపోలేదని అనుకున్నాను. 7 నుండి 11 వరకే. 95 కీర్తన 7 నుండి 11 వరకు ఉన్న వాక్యం. సరే అండి, ఈరోజు 19 వాక్యము చివరి వాక్యం. 3వ అధ్యాయం 19 వాక్యము వినండి. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసం చేత వారు ప్రవేశింపలేకపోయినారని ఏం చేయలేదు, సత్తులోకి ప్రవేశించలేదని వాక్యం రాయబడింది. వారిలో అవిశ్వాసంలో కలిగిన కాబట్టి వారు ప్రవేశించలేకపోయింది. విశ్వాసానికి ఎదురుగా ఉంది అవిశ్వాసం. విశ్వాసం ఉంటే ఆపోజిట్ ఏముంది? అవిశ్వాసం. చాలా మందికి అవిశ్వాసం కలిగిన వాడుగా మారిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. అది లేఖనంలో అందరిలో కూడా కొన్ని సంగతులు అయితే కూడా వారి కూడా కొందరిలో కూడా ఆ లేఖనంలో అదే రాయబడింది. అవిశ్వాసం కలిగి ఉంది. ప్రత్యేకంగా ఎప్పుడు సంకబడుతూ వారు కూడా అవిశ్వాసంలో కలిగి ఉండినట్టుగా ఎవరి పత్రిక మనకు తెలియపడుతున్నారు. ఆ విశ్వాసంలో వారికి ఏమలేదు, ప్రవేశించలేదు. ఆ కానాను దేశంలో ప్రవేశించలేకపోవడానికి కారణం అవిశ్వాసం. దానికి మూల కారణం అవిశ్వాసం. అవిశ్వాసం వచ్చింది కాబట్టి వారిలో ఆ పాపము 9 విధములు 10 ఉంది. అందులో ఒకటి అవిశ్వాసం. 9 విధముల పాపం వారు చేయడం వలన వారిని చేయలేదు, కానాను దేశంలో ప్రవేశించలేదని దేవుడి వాక్యము రాయబడింది. అప్పుడు ఈ రాత్రి దేవుడి సంఘటన ఏం చేయకూడదు, ఆ విశ్వాసానికి చూడకూడదండి. ఇంకెంత తెలుసు, ఒక దగ్గర కుటుంబం తీసుకొని వచ్చాడు. అందుకే రోగం ఉంది. శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఏం చేయలేదు. ఆ కుమారుడికి స్వస్థ అయిపోయింది. అప్పుడు ఆ వ్యక్తికి తీసుకొని వచ్చి ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చాడు, యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ఆ కుమారుడికి ఏం చేశాడు, ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రి చెప్పిన ఒక మాట, నాలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకము
విశ్వాసం ఉన్న వారికి సమస్యలు సాధ్యమే. అందుకని దేవుడు మనకు విశ్వాసమైన చెక్కి నీకు మనకి దేవుడు ఇచ్చాడు. చెక్ బ్యాంకులో ఆ చెక్ ఇస్తే మనకు డబ్బు దొరికినట్టుగా అలా విశ్వాసమైన చెక్ దేవుడి చెక్ అప్పగిస్తే దాని వలన మీకేం కావాలంటే అది దొరుకుతుంది. రక్షణ పొందాం విశ్వాసం వలన, పరలోకము మమ్మల్ని తీసుకొని విశ్వాసం వలన, అన్నిటినీ విశ్వాసం వలనే అందించగలదని మీరందరి మీరు రక్షింపబడదండి. ఆ విశ్వాసం వలన వారెక్కడికి ప్రవేశించలేదు, కానాను దేశంలో ప్రవేశించలేదని వాళ్ళు చెప్తున్నారు. అదే 4వ అధ్యాయం 1 కలిస్తారు. ఆయన ఒక విశ్రాంతిలో విశ్వాసం వలన ఆయన ఒక్క విశ్రాంతి అనే పదానికి రస్ట్ అని రాయబడిందని తెలుగులో విశ్రాంతి అని చెప్పాను. ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు అని చెప్పుతున్నారు. అంటే విశ్రాంతి గురించి కొత్త నిబంధనలో దేవుడు మనం చెప్పినది మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వాక్యం చదివినప్పుడు ప్రయాసపడి యేసు దగ్గరికి వస్తే విశ్రాంతి కలుగుతుందని యేసు చెప్పారు. వారందరూ విశ్రాంతి కలగడానికి ప్రయత్నించుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. పగలు లేకుండా రాత్రి లేకుండా వారు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. కానీ వారికి ఏం లేదు విశ్రాంతి. ఈ విశ్రాంతి ఇక్కడే చెప్పిన యేసయ్య చెప్పిన విశ్రాంతి మన ఆత్మకి, మన ఆత్మలకి విశ్రాంతి. అంటే మనం రక్షింపబడినప్పుడు మనకు దొరికిన విశ్రాంతి. ఇప్పుడు మనకు భయం లేదు. భయం లేదు. ఎందుకంటే మనకి ఆత్మకి చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. మళ్ళా చెప్తున్నారు, మనలో ఉన్న ఆత్మనికి చెప్పడానికి హక్కు లేదు. ఎందుకంటే ఆత్మ రక్షింపబడేది. అది కదా యోగుకి దేవుడు చెప్తున్నారు. యోగుకి దేవుడు ఆయన శరీరమును పుట్టు సాధారణ శరీరములో పుట్టచ్చు, కానీ ప్రాణాత్మను దేవుడిని పుట్టడానికి అధికారం లేదు. రక్షణ పొందలేని వాడు శరీరములు పుట్టచ్చు, ప్రాణాత్మని కూడా పుట్టచ్చు. మళ్ళీ నేను చెప్తున్నాను, రక్షింపబడలేని వాడి జీవితంలో జ్ఞానం లేదు. అర్థమైంది కదా? రక్షింపబడలేని వాడు బాప్తిసం పొందలేని వాడికి ఏం లేదు గ్యారంటీ. రక్షింపబడి బాప్తిసం పొందిన దేవుడికి ఏముంది? గ్యారంటీ ఉంది. ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్పిన మాట ఏమంటే, సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఇక అర్థం తెలుసుకోవాలి. స్తోత్రం. ఏంటంటే 26వ అధ్యాయం అనుకున్నారు. నేను కూడా అందరినీ చూడండి, తోడుకండి. మొదటి సభ్యులు 25 ఈ వాక్యం మీద అందరూ అంతర్లే నేర్చుకోండి. 29 వరకు ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరవేయును. తీయుటకైనను నిన్ను హింసించుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న
విసరించినట్టుగా ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. అదే నేను చెప్పాను, నీకు గ్యారంటీ ఉందని చెప్పడానికి నీకేముంది? గ్యారంటీ. నీ ప్రాణం ఎక్కడ ఉంది? మూటలో రాయబడి జీవపు మూటలో కట్టబడి ఉండినట్టుగా దేవుడు బిడ్డల ప్రాణము జీవపు మూటలో కట్టబడినప్పుడు శత్రువు మారు మనస్సు పొందలేని వాడు ప్రాణము ఒలిసి రాలి విసిరినట్టు ఒలిసి చేతులుంటే రాలి విసిరినట్టుగా శత్రువు రక్షింపబడలేని వాడు ప్రాణం విడిచిపట్టచ్చు, కానీ ఈ ప్రాణము కట్టబడి అది మూటలు కట్టబడి అది దేవుని సన్నిధిలో కాబట్టి ఈ ప్రాణానికి ఎవరు హాని చేయలేదని ఈ పదలు రాకు తెలుసుకున్నాడు. సోదరుడు నీకంత నమ్మకం ఉంటే సోదరుడు చెప్పాలి. చనిపోయింది, రోగం వచ్చి చనిపోయారు అంటే ఆయన అర్థము ఆయనకి సమయం అయింది. అటు వెళ్ళడానికి నా దేవుడు ఇచ్చిన సమయం అయింది కనుక ఆ వ్యక్తి ఏమైంది? సేవ అది రోగం రావచ్చు, అది యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకా నీటిలో పడి చావచ్చు, మరణానికి ఏదో విధములే జరగవచ్చు, కానీ ప్రాణం మీద రోగం ఉండను, యాక్సిడెంట్ జరగదు, నీటిలో పడరు, నీ ప్రాణం మాత్రం ఎక్కడ ఉంది? రక్షింపబడిన దేవుని బిడ్డలకి రక్షిస్తుంది. రక్షింపబడలేని ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన యాతన స్థలములు పడి బాధపడినప్పుడు, అలా ఆ పదాలన్నీ అర్థం, బాధపడినప్పుడు యాతన స్థలములు పడి బాధపడినప్పుడు రక్షింపబడిన లాజరు దేవుని పొట్టిలోని ఏం చేస్తున్నారు? ఒడిలోని ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. స్తోత్రం. 16వ అధ్యాయంలో స్వార్థ అబ్రహాము రొమ్మున రక్షింపబడలేదు వాడు చనిపోయినప్పుడు యాతన స్థలంలో ఏం చేస్తున్నారు? బాధపడినప్పుడు రక్షింపబడిన దేవుడి బిడ్డలు దేవుడి సన్నిధిలో దేవుని ఒడిలోనే చెప్పిన దేవాన్ని తెలుసు పర్లోకం అంటే ఇలా చెప్పచ్చు. పర్లోకములు ఏం చేస్తున్నారు? ఆనుకున్నారు. అదే ఈ రాత్రి తెలుసుకో, నీ ప్రాణ రక్షింపబడిన దేవుని బిడ్డలు ప్రాణానికి ముట్టడానికి రోగం కానీ మరణం కానీ ఏది హక్కు లేదు. ఈ గ్యారంటీ ఉన్నవాడు, ఫుల్ గ్యారంటీ ఉన్నవాడు మనమే రక్షింపబడిన వాడు. కానీ దేనికి ఏం లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. అది ఒక్కనే లైఫ్ ఇన్సూరెన్స్ చేయడానికి ఎవరు మన లైఫ్కి గ్యారంటీ లేదు. కానీ మనమే గ్యారంటీ యేసులో ఉన్న దేవుని బిడ్డలు ఏమవుతున్నారు? గ్యారంటీ. అందుకే అందుకని యేసు చెప్పినట్టే చెప్పిన మాట ఏమన్నా మర్చిపోతుందండి. ప్రయాసపడి బాధ మోసుకున్న వాళ్ళ నా దగ్గర దేనికి విశ్రాంతి? ప్రాణమలకి విశ్రాంతి. ఒకటి రక్షింపబడిన వాడికి ప్రాణానికి ఏముంది? విశ్రాంతి. రక్షింపబడలేని వాడికి ఏం లేదు, ప్రాణానికి లేదు, శరీరానికి కూడా ఏం లేదు. మన
ఎంత రెండవది విశ్రాంతి 29 వాక్యం మత్తయి సువార్త 11 స్తోత్రం చెప్పండి. నీ ప్రాణానికి ఏమవుతున్నారు? విశ్రాంతి కలుగుతున్నారు. దేవుడు కాడి ఎత్తుకొని నా దగ్గర నీయే చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు విశ్రాంతి కలిగిన దేవుడు బట్టి ఇంకొక విశ్రాంతి గోవులు దొరుకుతున్నారంటే ఏసై దగ్గర ఉండి నేర్చుకోవాలి. ఏసై దగ్గర ఉండి అది మనకి ఏది అది మనకి ఇష్టం లేదు. మనం నేర్చుకుంటారు, మనందరికి నేర్పిస్తుంది. మనమేంటి మనందరికి ఎన్ని సరళ చెప్తున్నారు తెలుసా? ఈ సరళ చెప్తున్న వాడి జీవితం చేయదు. వాటికి అంతే చెప్తున్నారే అమ్మ. నేను చెప్పిన మాట ఏమంటే ఏసై దగ్గర నుండి ఎందుకో అందుకే చెప్పిన మాట నా కాబట్టి కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకు మీ ప్రాణం చెప్తాయండి? సోల్ ఒకటి, స్పిరిట్ రెండు, సోల్ మూడు, బాడీ 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 సోల్. సోల్ ఏం చెప్తున్నారు? సోల్ ఏం చెప్తున్నారు? సోడలు ఏంటి? నీ వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం, లేకపోతే నీ హార్ట్. ఏసై దగ్గర నుండి నేర్చుకుంటే నీ ఎక్కడ దొరుకుతారమ్మా? ఈ లోకములు నీకు ఎక్కడ రెస్ట్ దొరుకుతుంది? ఆమె చెప్పండి. ప్రాణానికి ప్రాణానికి నీకేదే ఉంది, అది ఈ లోకము. సో ఎలాగా విశ్రాంతి జరుగుతుంది? నా కాడి ఎత్తుకొని నేర్చుకుంటే మీ ప్రాణానికి ఏమవుతుంది? ఎలాగా మనసుకి రెస్ట్ జరుగుతుంది. నా కాడి నీ ఏం చేయాలి? ఆయన అర్థం 50-50. 50-50 అంటే అర్థమైందా? నా కాడి ఏసయ్య కాడి, ఒక పక్క ఏసయ్య మరి కొంత మనం రెండు కూడా ఉంటే సులువుగా ఉంది, రెస్ట్ కూడా దొరుకుతుంది. ఒంటరిగా ఏం చేయకూడదు. సో చాలా ఏం చేస్తున్నారు ఈ రాత్రి ఒంటరిగా మోయడం వదలదు. పిల్లలు చెప్పిన కలిసి చెప్పి చదవద్దు. ఇంటి పిల్లలు చెప్పిన కలిసి చెప్పు. మొదటి మీద 5, 7 చదవద్దు. చూడు దేవుడు చెప్తున్నారంటే నీ మోయద్దు, నా మీద వేసి నేను ఉన్నాను కదా, నీ కోసం నేను బరువు నీ మోసాడు. ఇప్పుడు నేను మోస్తున్నాను, నేను మోసాడు. యేసుడే ఏం చేశాడు? మోసాడు. ఏ బరువు? సిలువ బరువు మోసాడు. ఆ మోసడి ఏసరికి నీ చింత యావత్తైన ఆ బరువు మోయడానికి శక్తిగా నిలబడు. నీ అంతగా నీ భయపడకూడదు. మీకు చెప్పండి చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఫ్రీ అవుతాను. ఎలా? దేని నుండి? చింత ఏదైనా ఉందా మనుషులు? చాలా మంది మనుషులు ఏదో నా గుండెకి ఏదవుతుంటారు బరువు ఈ రోజు మోయడానికి వేస్తుంది. ఈ పాతకాలంలో మీరు బట్టి లేని టైంలో ఈ రోడ్ సైడ్ 2 రాళ్ళు ఇలా నాటబడి దానిపైన ఒక రాళ్ళు ఇలా కూర్చుంది. ఎప్పుడైనా చూసారు మీరు? చూడలేదు. ఎప్పుడైనా చూడలేదు. మరి చూడలేదు. ఎందుకంటే తెలుసా, ఈ భారం మోసుకొని వెళ్ళిపోయిన వాడికి అక్కడ వచ్చి ఆ భారం అక్కడ పెట్టి అక్కడ రెస్ట్ తీసుకోవడం. అదే నీకు యేసు నీ కోసం నిలబడుతున్నాడు. యేసు నీ కోసం నిలబడుతున్నారు. ఏంటి? మోడడానికి. అందుకే ఈ
రాత్రి మర్చిపోకూడదండి. మొదటి రెస్ట్ నీ ప్రాణానికి, రక్షింపబడినప్పుడు అవును కదా. 11:28 రక్షింపబడి. రెండవది యేసయ్య నుండి నేర్చుకుంది కాబట్టి మన మనసుకి ఏమంటే రెస్ట్. మన మనసుకి మనసు ఉడి ఉడి జాయి రే మోరో మోనో ఉడి జాయి రే. మనం ఏమవుతుంది? మనసు ఎగరకూడదు, అది పట్టుకో, వేసుకోవాలి. నీ టెన్షన్ మారుతుంది, వేదన మారుతుంది, నిరాశ మారుతుంది, అన్ని మారిపోతుంది. స్వతంత్రం చెప్పండి. రెండవది రెస్ట్, మూడవది రెస్ట్. ఆదికాండం 2వ అధ్యాయంలో 2-3 వాక్యం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున యేసు చేశాడు. 6 రోజుల వరకు పని చేయొచ్చు. యేసు చేసి 7వ రోజు యేసు నీకు అది లేదు, మనకు అదే. 7వ రోజు కూడా తిండి అడిగింది. 7వ రోజు కూడా మనకి ఏమో దేవుని చంపేసి తినేయాలి. మనకి ఉద్యోగం ఉన్నమాట, ఉద్యోగం ఉన్నమాట అది చేయవలసింది. కానీ ఉద్యోగం లేని వాడు కూడా ఏం చేస్తున్నారు? విశ్రాంతి లేదు. అది విశ్రాంతి లేదు. ఏంటి 7 రోజులు కూడా యేసు ఇచ్చిన రోజు కూడా నీ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. స్వాతంత్రం అంటే నేను చెప్పింది దేవుని రెస్ట్. ఇక్కడ రెస్ట్ అంటే చెప్పింది వేరొక సంఘం ఉంది. అది దేవుడు కూడా రెస్ట్ తీసుకున్నారట. యేసు కూడా శబత్ అనే రెస్ట్నికి ఏమంటే శబత్ అని చెప్తున్నారు. శనివారం అప్పుడు శనివారమా దేవుడు రెస్ట్ చేస్తున్నారు. అది ఏంటంటే సృష్టి నుండి దేవుడు చేశారు. 6 రోజులు చేశారు. అలాగే ఈ భూమి పడినని ఎన్ని సంవత్సరాలు? దాదాపు 6,000 సంవత్సరాలు. ఏమండి? అది బైబిల్ లేదు, వేద పండితులు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. భూమి సృష్టింపబడి ఎన్ని సంవత్సరాలు? 6 రోజు అయింది కదా. ఇంకే 7వ రోజు మనకి ఏముంది? అది స్వతంత్రం చెప్పాలి. 6 రోజు పూర్తి 6 రోజు ఇంకేం రావాలి? యేసు రావాలి, మనకి విశ్రాంతి నీ మరిచిపోకండి. 6 రోజులు ప్రయాసపడి 7వ రోజు నీకేముంది? ఇప్పుడు నేనేం చేశాను? 3 రెస్ట్ గురించి నేను చెప్పాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం. ఇప్పటి నుండి ప్రభువునందు మృదు నొందిన మృదులు ధన్యులను చాయనని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇదే విశ్రాంతి. మరణం ఒక మరణం మనకేముంది? మరణం మనకొద్ద. ఒకసారి వాక్యం చెప్పండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు మృతులు ధన్యులు రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. మనకి ఎంతమంది మన కన్ను 3 గంటల వరకు బ్రతికిలు. మన కన్ను హార్ట్ కూడా నీ చర్మం 4 రోజుల వరకు ఏముంది? బ్రతికి ఉంది. అర్థమైందా? నీ చచ్చిపోయిన కానీ నీ క్రియను నేనేం చేస్తుంది? ఏదండి నేను చెప్పిన అర్థం అంటే ఏంటి? నేను చెప్పారు చనిపోయితే నీ మరణించినప్పుడు నీ చెయ్యిన క్రియలు నీకేమవుతుంది? కబీత అని ఖమ్మం
తర్వాత వారి విధవరాలందరూ వారు కుట్టి అమ్మ కుట్టి ఇచ్చిన వస్త్రం పట్టుకొని ఏం చేసింది? ఆయన చచ్చిపోయిన కానీ వాడు క్రియలు చేసుకోవాలి. ఈ రాత్రి చెప్పిన మాట, నీ లోకంలో జీవించినప్పుడు నీ దేవుని కొరకు ఏదైనా క్రియ చేస్తే నీ చచ్చిపోతారు, కానీ నీ క్రియ ఎప్పుడు చచ్చిపోకుండా నిన్ను వెంటాడుతున్నారు. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనము 4 రష్ట గురించి మనం నేర్చుకున్నానండి. ఇంకా ఈ ఎవరి పత్రిక రష్ట గురించి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగారు. ఎవరి పత్రిక ఏదంటే మీరు రండి 4వ అధ్యాయము. అది యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని. ఈ విశ్రాంతి ఏది? విశ్రాంతి కానాను దేశం వారి కనుక విశ్రాంతి. ఇశ్రాయేలు దేవుడు చెప్పిన కానాను దేశం. ఆ దేశములున్న 7 విధములున్న అన్నిటికి దేవుడే చేశాడు. నీవు స్వాధీనపరచుకున్న బహు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను ఎదురు నుండి వెళ్ళగొట్టినది. వాగ్దానం ఇచ్చినప్పుడు ఇది ఉంది. కానాను దేశం వాగ్దానం ఇచ్చినప్పుడు ఎవరుంది? 7 జనములు. ఏంటి దేశం? దేవుడు ఇస్తామని చెప్తారు. కానాను దేశం. ఈ దేశ వాగ్దానం నీకున్నప్పుడు నీ ఏం చేయాలి? వాగ్దానం పొందాలంటే ఆ జనాలు ఏం చేయాలి? ఇంకా ఆత్మీయంగా వ్యాఖ్యానించండి. బైబిల్ నేర్చుకోవడానికి కూర్చున్నాను. నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం తోలుకోవాల్సిన వాడిని తోలుకోవడానికి ఉన్న అన్నింటికి ఏం చేయాలి? తోలు లేకపోతే వాడు నిన్ను తోలుతుంది. ఎవరు? పోయిన వారం అతిథి గారని చెప్పారు. ఇశ్రాయేలు ఏం చేసింది? వాళ్ళు ఎవరికి ఎక్కడ ఉంచారు? ఎవరికి ఎక్కడ ఉంచారు? కనానీయులను ఉండనిచ్చారు. వారు ఉంచారు. దేశంలో ఎందుకు ఉంచారు? వారి చేత పాలు పండించడానికి. వీడికి ఎందుకు వెళ్ళబట్టలేదంటే యోషువ గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. చదవండి. యోర్దాను అవతలనున్న మనుషులలోను, లోయలలోను, లెబానోను, మొదటి మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపట ఉపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారం తెచ్చుకొనిన వృక్షములన్నీ ఎండిన ముక్కలుగా ఉండేను. వారు గిల్గాలు నందరి పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరపు దేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు మీరు మా మధ్య నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివ్వీయుల
ఇశ్రాయేలీయులతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న ఎగ్జోను రాజైన సరే ఈ 9 అధ్యాయం సాగనిందా బాగా వచ్చి మోసం చేసి వచ్చారు. యోసేపు దగ్గరికి ఇది ప్రయాణం చేసి వచ్చాడు. ఏమి చేశాడు? పాత బట్టలు, మారు వేషం పాత చెప్పులు, పాత బట్టలు, పాత చెప్పులు. ఆహారం ఏంటి? ఏ ఆహారం? ఎండిపోయిన ఆహారం. ఎండిపోయిన కాదండి, ఫంగస్ ఉన్న ఫంగస్ అంటే తెలియదు. ఈ రొట్టి వండినప్పుడు, బ్రెడ్ వండినప్పుడు దాని లోపల ఏది రొట్టి తెచ్చారు? పూజ రొట్టి, చిన్న చేతికి బట్టలు తీసుకొని వచ్చి ఆడకి ఏం చేశాడు? మోసం చేశాడు. కాబట్టి వారి మధ్య నివసించి ఒకటి. రెండవది న్యాయాధిపతుల పుస్తకం రాయబడినప్పుడు 1 అధ్యాయంలో అది ఉంచారంటే 28 వచనం చూడండి. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని కొద్దిగా వెళ్ళగొట్టలేదు. ఎందుకు వెళ్ళగొట్టలేదు? వెట్టి పని చేయడానికి, ఆ పనిని చేయడానికి వెళ్ళగొట్టలేదు. కాబట్టి వాళ్ళు వచ్చాడు. ఉంచేది కాబట్టి ఏమైంది? వారికి ఈ పుస్తకం వారు ఎప్పుడు ఇశ్రాయేలుకి ఏముంది? ఎప్పుడు ఏముంది? ముళ్ళుగా ఉంది. ఎప్పుడు నేను చెప్పిన ఇప్పుడు అర్థమైందా? వెళ్ళగొట్టిన దీనికి వెళ్ళగొట్టలేకపోతే నీ నీకేముంది? నేను గుచ్చుకొని ఉన్నాను. అందుకే రాత్రి నీకుంది, వెళ్ళగొట్టడానికి ఉన్నా, తీసివేయడానికి ఉన్నా. ఏం చేయాలి? ఈ రాత్రి తీసివేసి వాగ్దానాన్ని స్వతంత్రం చేయాలి. వాగ్దానం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. కానాన్ దేశము బాగా చేయలేదు, అడిగించారు, స్వతంత్రించకూడదు. ఇంకా ఏమవుతున్నారు? నిర్గమకాండము 20 అధ్యాయం 8 వరకు ధర్మశాస్త్రములో రాయబడిన విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి ఏంటి? ధర్మశాస్త్రములో రాయబడిన విశ్రాంతి. అది మన కొరకు కాదు. ద్వితీయోపదేశ కాండం 5 అధ్యాయం 13వ వాక్యంలో చదవండి. 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ యొద్ద అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను. ఇక్కడ మీరు చెప్పకూడదండి. 6 దినాలని ఏం చేయాలి? ఇంకా 15 వాక్యం కూడా చదవండి. 15 వాక్యం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు ఈ దేవుని యెహోవా బహు బలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకోను. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. జ్ఞాపకం చేయమని ఎవరు చెప్పారు? ఇశ్రాయేలీయులకు చెప్పారు. ఐగుప్తు దేశంలో నుంచి ఎవరికి ఇచ్చారు విశ్రాంతి దినం? ఇశ్రాయేలు ప్రజలకి. మనకు కాదు, మనం ఇశ్రాయేల్. అవునా? ఆత్మీక ఇశ్రాయేలు. అవునా? చూడండి, ఆ ఇశ్రాయేల్ ఎక్కడ ఉంది? గలాతీయులకు 6వ అధ్యాయం దగ్గరండి. 6వ అధ్యాయము 14-15 చూడండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు
లోకమును ఉమ్. లోకమునకు నేరును ఉమ్. సిలువ వేయబడి ఉన్నాము. తర్వాత? కొత్త సృష్టి పొందుటయే గాని ఉమ్. సున్నతి పొంది ఉండుట అందేమీ లేదు, ఉమ్. పొందకపోవుట అందేమీ లేదు. ఉమ్. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును. ఈ కట్టడలని అనుసరించి నడిచిన వారందరూ ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు వేరే, ఈ ఇశ్రాయేలు వేరే. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ఎక్కడైతే వదిలించారు, ఈ ఇశ్రాయేలు పాపం నుండి వెళ్ళిపోతుంది. ఆమేన్. ఆగదే దగ్గరే ఐగుప్తు రాకుడైనా మన ఎవరి చేతి నుండి సాతానైన బలము చేతులు మనకు విడుదల. మన అందరికీ ఇశ్రాయేలు మర్చిపోకూడదు. విశ్వాసం కలిగేది కాక. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పొరపాటుగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగేది కాక. యోషువ ఇశ్రాయేలుకి ఏం చేశాడు? విశ్రాంతి ఇచ్చాడు. యోషువ ఏం చేశాడు? ఇశ్రాయేలుకి ఏం చేశాడు? చూడండి, ఎప్పుడు 14:8-9 చూడండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసి యోషువ వారికి ఏం చేశాడు? విశ్రాంతి కలుగజేసి ఈ విశ్రాంతి అవన్నీ విశ్రాంతి సరిగ్గా పొందలేదు యోషువ. కానీ 31 రాజులు ఆ దేశం ఉంది. అన్నాడు ఎప్పుడు ఎన్నాడు అప్పుడు యుద్ధం జరుగుతూనే ఉన్నారు. సంపూర్ణత వారికే కలగదు, విశ్రాంతి కలగలేదు. దేవునికి స్తోత్రం కలిగిందట. దాన్ని బట్టి ఏమైందని ఆ మిశ్రయం నుంచి ప్రయాణం చేసిన చాలా మంది విశ్రాంతికి ప్రవేశించలేదు. కానాను దేశానికి ఏంటి? యోషువ వారికి విశ్రాంతి కలిగేది, వారి సరైన విశ్రాంతి వారి చేయలేదు, పొందలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఏప్రిల్ 4:10 చూడండి. ఏప్రిల్ 4:10. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. యేసుక్రీస్తు వలన మనకు ఏమవుతున్నారు? విశ్రాంతి కలుగుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వలన మనకి ఇది నేను చెప్పిన వాక్యం కొంచెం వాక్యం కాదు, చరిత్రలోనికి దిగుతున్నారు. అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది. స్తోత్రం. ఇప్పుడు శనివారము ఆరాధన జరిగిన సంఘం ఉంది. అది పేరు నేను చెప్పలేదు. ఏ సంఘం? శనివారం, ఆదివారం కాదు. ఇప్పుడు మనం ఆదివారం ఆరాధన చేయని వాడు సూర్యదేవునికి ఆరాధన చేస్తున్నాడు. ఎందుకు? సన్ సండే సండేకి ఏమంటే సన్ సన్ అంటే ఆయన కూడా ఆరాధన చేస్తున్నాం. శనివారం కూడా దేవుడు కదా, శని దేవత. సాటర్డే శని. ఆ శని భయంకరమైన ప్రోగ్రాం ఉన్నదండి. మార్చి మనకి చెప్పినప్పుడు వారు కూడా మనకి ఆ దినానికి ప్రాధాన్యత లేదు. మనకేం లేదు, మనకి దేనికి ప్రాధాన్యం? ఆరాధనకు ప్రాధాన్యం. మనకేం లేదు. మన ఎందుకు నిజంగా ఆదివారం మరి నేను శనివారం మనకు సెలవు ఉంది కాబట్టి మీరు చూడండి, ఇంకా సౌదీకి వెళ్ళండి, అక్కడ శనివారం లేదు, శుక్రవారం ఫ్రైడే వారికి. ఇది మీరు పూణేకి వెళ్ళండి. పూణేకి వెళ్తే ఒక పక్క ఆదివారం వారికి సెలవు, ఇంకొక పక్క లక్షవారం వారికి సెలవు. మొత్తం ఒక్క రోజు సెలవు వచ్చింది అనుకో, ట్రాఫిక్ జామ్ వచ్చింది కాబట్టి ప్రజలకి వేరే వేరే సమయం వస్తున్నారు. అది అర్థం అవుతుంది. ఈ సంఘము కట్టినది ఒక అమ్మ. అమ్మ పేరు ఏదైతే పేరు నేను చెప్తాను. మిస్సెస్ ఎల్ఎన్జి వైట్. జ్ఞాపకం చేస్తారు. మిస్సెస్ ఈ అమ్మ ఒక దర్శనం చూస్తారు. కళ ఏంటి? 10 ఆజ్ఞలు, ఈ ఒక ఆజ్ఞ మాత్రం శనివారం దినము విశ్రాంతి దినము ఆరాధించాలని చెప్పుకొని ఒక సంఘం కట్టే.
ఓకే, మనకి సంఘం కట్టినదిలాగా దర్శనం చూసా, కళ చూసా, మరలా మహేష్ వార్త 16వ అధ్యాయము 17 నుండి చదవండి. పేతురు అందుకు యేసు సియోను నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘం ఏం చేసినారు? ఏ బండ? ఈ బండ చెప్పిన బండ, ఈ బండ ఈ పీతర్ కూడా రాయి రాయి ఆ రాయింది, ఈ రాయి మీద కట్టబడుతున్నారు. ఏమండి ఒకసారి కూడా నా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అది ఎప్పుడు కట్టిన? ఎప్పుడు బండ మీద క్రైస్తవ సంఘం కట్టారు? సంఘం కట్టారా? అది మీకు సని చూడండి, అప్పుడు కట్టారా సంఘం? ప్రథమంగా యేసు కట్టినప్పుడు కట్టిందా? లేదు. ఏంటి చూడండి, ఒకటి ఇస్తారు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అని చెప్పారు. నాకు తెలియదు రాదు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ ఏమో ప్రెసెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అది. అంటే కట్టలే, ఎప్పుడు కట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం కట్టారు కదా. 47వ వాక్యం చూడండి, 47వ వాక్యం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. 2వ అధ్యాయం 47. 2:47 వారి రక్షణ పొందిన వారు రోజుకు రోజుకి సంఘంలో కలిశారు. చరిత్ర ఆస్తులను అందరికీ వారి వారి ఆస్తులను పంచిపెట్టింది. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం And the Lord kept adding the number. అది కిందకుంది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే అనుదినములో సంఘములు చేర్చుచున్నారు. Every day the Lord added those who have been saved to the church believing groups. To the church believing groups. దేవుని సంఘంతోని చర్చ ఎప్పుడు చేశారు? నంబర్ 1 మానవ పొందారు 38. ఓకే, 2 38 39 బాప్తిస్మం, 3 పరిశుద్ధాత్మగా నింపబడాలి, 4 గర్భకర్త ఎక్కడైంది? వారు వంకరతనమైన జనముల నుండి వేరబాటు. అప్పుడు 1 మారు మనసు, 2 బాప్తిస్మం, 3 పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 4 వేరబాటు, 5 సహవాసం ఉంది కదా, 6 రొట్టె విరిచడం, 7 ప్రార్థన. ఇదే సంఘం. ఈ 7 పునాది మీద 7 స్తంభం మీద నిలబడిదే సంఘం. ఈ సామెతల పుస్తకం 9వ అధ్యాయము 1వ వచనం, 1 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 15. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభం ఉంది. 7 పిల్లర్. ఇది 1 తిమోథెయుసు పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును. ఆ సంఘాన్ని ఏముంది? ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్. సత్యానికి స్తంభము. దేవుడి సంఘానికి స్తంభం ఉంది. అప్పుడు ఏం చెప్పినవాడు? అదో నీ సంఘం అనే పదానికి అర్థం ఎక్లీషియా. అందరూ చెప్పండి, ఎక్లీషియా.
ఎక్లీసియా అందరూ పంచుకుంటారు. సంఘానికి వేరేది ఎక్లీసియా, వేరొక కూడా అసెంబ్లీ. అసెంబ్లీ అందువల్ల ఇదే మెయిన్. ఎక్లీసియా అనేది పదానికి అర్థం దేవుని ఉద్దేశ ప్రకారంగా లోపలి నుండి పిలిచి బయటపరిచిన వారే, లోపలి నుండి ప్రత్యేక కొరకు ఏర్పరిచిన వారే సంఘం. ఏమన్నది సంఘం ఒక్కటే ఉంది. సంఘం ఎన్నటి లేదు. దృశ్యమైన సంఘం, అదృశ్యమైన సంఘం. దృశ్యమైన సంఘం ఏది? ఇది ఇప్పుడు కూర్చున్నారు. అదృశ్యమైనది అదృశ్యమైన కనబడలేదు. అంటే ప్రపంచ వ్యాప్తిగా ఉన్న దీక్షల పొంది, బాలమనస్పతి, బాప్తిసం పొంది వచ్చిన వాళ్ళందరూ సంఘం స్వతంత్రం కలిగిన. అదే చెప్పిన కొరింథీయుల ఉన్న సంఘం, అదే చెప్పినప్పుడు రాయబడి ఉన్న సంఘం, అదే దృశ్యమైన సంఘం. కొరింథీయుల ఉన్న సంఘం మనం చూసారా? దృశ్యమైన సంఘం, అదృశ్యమైన సంఘం, భయపడదు సంఘం స్వతంత్రం కలిగిన. ఈ సంఘానికి 94 పదం ఉంది. సంఘానికి అనే పేరు అది మొదలు ఉంది. అది కనుక ఒక సబ్జెక్ట్ అప్పుడు నేను చెప్పుకోవాలి వచ్చింది. ఏమంటే మరి చెప్పకూడదు. ఎక్కడ నుంచి మనం వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? వలన అది అంటే ఎల్లటి నమ్మకం నుండి మనం వచ్చింది. అమ్మ చెప్పింది విశ్రాంతి దినం పాటించుకోవాలని చెప్పేటప్పుడు మన సంఘం కట్టినది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి. ఆ సంఘం కట్టినది అకాల చోది స్వతంత్రం కలిగింది. అర్థమైన వాడు మాత్రం దేవుడికి స్వతంత్రం. ఈ 2 కొరింథీ పత్రిక ఏంటంటే 3వ అధ్యాయం 3 నుండి కిందకి చదవాలి. నెల్లగా చదవాలి. రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారణ మగుటకు మాకు సామర్థ్యము కలిగి ఉంది. రెండు పడకలు వచ్చి చెప్తున్నారు. ఒకటి రాతి పలక, 2 హృదయమని పలక. అంటే రాతి పలకలు దేవుడు రాసేది. ఇప్పుడున్న పలక ఏది? హృదయ పలక. అంటే ఆ పలక ఈ పలకి తేడా ఉంది. అర్థమాలే. ఆ పలక ఏమండి? అది పలకలు రాసినప్పుడు ఇప్పుడు అంటే ధర్మశాస్త్రమైన పలక అని చెప్తుంది. ధర్మశాస్త్రమైన పలక. ఇప్పుడు మన హృదయమైన పలకలు రాసినప్పుడు విశ్రాంతి దినం పాటించాలని రాయబడలేదు. అంటే అది చెప్పిన తర్వాత మనము ఎవరి పరిచర్య చేయవాడు? క్రీస్తు. జీవము గల దేవుని ఆత్మకే పరిచారణ మగుటకు. కానీ ఆత్మకే పరిచారణ ఆయన మమ్మను కొత్త నిబంధనకి అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే అక్షరములకు పరిచారణ ఉంది. అదేంటి? ధర్మశాస్త్రం. ఓకేనా? 2 ఆత్మకి పరిచారకులుగా దేవుడు మమ్మల్ని చేశాడు. అక్షరీకరం కాదు, రాయితోనే రాయడం కాదు. ఇప్పుడు మనకున్నది ఆత్మీయంగా పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. తర్వాత అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగి ఇచ్చి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప. అక్షరం ఆత్మ
ధర్మశాస్త్రములు రాయబడినది ఒకటి తప్పిపోతే ఏం చేసి రానుకొని ఇప్పుడు మనకేమి ఆత్మతోని జీవింపబడిన పని చేయాలి. చంపదు కాదు. ఇప్పుడు పరిచర్య చంపడం కాదు, చెప్పిన మందు బ్రతికించింది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. సరే, నీ పదకొండ మొత్తం చంపడానికి సమయం లేదు. తగ్గిపోవునదే మహిమ గలద యుండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ. తగ్గిపోయినది అంటే తగ్గిపోయినది కొట్టివేయబడినది. కొట్టివేయబడినది. కొట్టివేయబడినది చూడండి. కొట్టివేయబడినది అంటే అక్షరం కొట్టివేయబడినది. నిలిచి ఉండేది కొట్టివేయబడినది మహిమ ఉండే అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం కంటే మహిమ చెందినదే కొత్త నిబంధన. సోదరుడు చెప్పాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నారే, మొదటి అర్థం తెలుసుకోవాలి. దేవుడికి సోదరుడు పరకలు చెప్పిన దీనికి ఏమున్నది? అది నీ ఆచారం ఏదో చేయకూడదు, ముట్టకూడదు, ఏదో చేయకూడదు, తినకూడదు, ఇదన్నీ రాయబడి కొత్త కూడా నేను చెప్పుతున్నాను. కొత్త చెప్పింది ఏమండి? ఇది చెయ్యొద్దు. నేను చేయాలి. విశ్వసించే చాలు. నేను చేయకూడదు. నీతో అడగొద్దు, హృదయం బట్టలు ఉదుకొద్దు. అదే నేను చెప్పినదండి. హృదయంతో బట్టలు ఉదుకొద్దు, స్నానం చెయ్యొద్దు. ఏం చేయాలి? ఆత్మతో నీతో కడగొద్దు, వేరే అర్పించొద్దు. నీ చెయ్యు అని పాత దేవుడు చెప్పినప్పుడు కొత్త దేవుడు కొత్త దేవుడు చెప్పుకుందా? చెయ్యొద్దు. ఏం చేయాలి? సరే, ఇది మనసు బట్టి రోమపత్రిక 10 అధ్యాయము 4వ వాక్యం చూడండి. రోమపత్రిక విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నది. సమాప్తి ఒకసారి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు క్రీస్తు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఇంకా మనకి దాంట్లో ఏం లేదు. అదైతే విశ్రాంతి జరుగుతుంది, మనకేం లేదు. ఎందుకు? నెరవేర్చారు కాబట్టి ధర్మశాస్త్రంలోని మీ రోమపత్రిక 7:1-4 వరకు చూడండి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మతమని మీద ప్రభుత్వం చేయుచున్నదని నీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్న దినం వరకు ధర్మశాస్త్రం వలన అతనికి భద్రులుగా ఉంటారు. కానీ భర్త చనిపోయిన భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల చెప్పండి. భర్త అని చెప్పినది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమైన భర్త ఏమైంది? చచ్చిపోయినప్పుడు భర్తరైన స్త్రీ ఇప్పుడు ఏమైంది? మనకి ధర్మశాస్త్రం మనకేం లేదు, సంబంధం లేదు. అందుకని మనం ఇదే పాటించలేదు, శాస్త్రం పాటించలేదు. కారణం ఏమంటే భర్త అయిన ధర్మశాస్త్రం చచ్చిపోయింది కాబట్టి మన ఫ్రీగా ఉంటుంది. ఓకే, చూడండి. మీరు గలాతీ పత్రిక ఎదుగురండి. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎవడైనా వట్టివాడై ఉండి క్రీస్తు
law of Christ. క్రీస్తు నియమమును క్రీస్తులో Fulfill the law of Christ. అంటే క్రీస్తు అను నియమము ఏ దేశంలో క్రీస్తు అను నియమము క్రీస్తు నెరవేర్చాడు. క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చు. క్రీస్తు ఆ నియమాన్ని మొత్తం ఏం చేశాడు? నెరవేర్చాడు. నెరవేర్చిన కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క నియమం మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. మనం దేవుని యొక్క నియమం మనకి ఇచ్చారు. ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అగాపే. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు హల్లెలూయా చెప్పాను? దేవుడు మనకి అగాపే ఇచ్చారు. క్రీస్తు నెరవేర్చాడు. ఏది? ఆ నియమం క్రీస్తు ఏం చేశాడు? నెరవేర్చిన తర్వాత మనకు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనమందరూ కొత్త ఆజ్ఞ పొందుకొని ఉన్నవారు. మనమందరూ ఏం చేస్తున్నారు? కొత్త ఆజ్ఞకి కింద ఉన్నవాడు. అందుకని పాత ఆజ్ఞతో మనకు సంబంధం లేదు. స్తోత్రం కలిగిన గాక. అంటే పాత ధర్మశాస్త్రం నుంచి మనకి ఏం చేసి విడుదల పొందేది దేవునికి స్తోత్రం. ఈ రోమపత్రిక 13:10 చూడండి. రోమపత్రిక 13:10 ప్రేమ కొరకు వారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ ఉండిక ధర్మశాస్త్రం ఏమైంది? హల్లెలూయా. స్తోత్రం. ఇంకా మీరు మన యేసయ్య చేయ పని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18. ఆయన విశ్రాంతి దిన ఆచారము వీరిట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఒకసారి కూడా చూడండి. విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక విశ్రాంతి దినం ఆచారం ఏం చేయలేదు? మీరుట ఏం చేద్దాం? ఈ బ్రేకింగ్ ద సబత్. దాని యేసు విశ్రాంతి దినం ఆచారాన్ని జరగబోవడమే మాత్రం కాకుండా ఆచారాన్ని చేయలేదు, ఆచరించలేదు. ఆచరించలేదు. అవును కదా? స్తోత్రం కలిగిన గాక. ఇంకా మీరు కూడా చదవండి. అతని మనసు నుంచి 9వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన విశ్రాంతి దినం ఈ మనుషులు యేసు విశ్రాంతి దినం ఏం చేయలేదు. ఆచరించాలంటే యేసయ్య విశ్రాంతి దినం ఏం చేయాలి? ఆచరించలేదు కాబట్టి మనం కూడా విశ్రాంతి దినం ఏం చేయకూడదు. ఆచరించడానికి అర్థం లేదు. చెప్పండి. మనకి కన్ఫ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? ఒకటి మోస ధర్మశాస్త్రం, దేవుడి ధర్మశాస్త్రం అని చెప్పుతున్నారు. వారు ఏం చెప్పుతున్నారు? మోసే ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే మోసే ధర్మశాస్త్రం కొట్టి వేయబడింది, యేసు ధర్మశాస్త్రం నిలిచి ఉన్నారు. మోస ధర్మశాస్త్రం మారి యేసయ్య ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు? ఉన్నది. అక్కడ గట్టి ధర్మశాస్త్రం లేదు, ఒకటే ఉంది. రెండు ధర్మశాస్త్రం లేదు. 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఎస్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 7:6 ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం రెండా ఒకటి? ఒకటే.
దేవుడు అన్నిటిని చేసిన ఓకేనా? ఇది చూడండి, లూకోస్ 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయము 22, 23, 24 వాక్యం చూడండి. వారు శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తరచులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు. మోసే ఇది పట్టుకుంది. మోస ధర్మశాస్త్రం అంటే మోసే ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు. మోసే ధర్మశాస్త్రం ప్రభు చెప్పినది ఒకటే అండి, రెండు కాదు. కన్ఫ్యూషన్ ఆగకూడదు. అందుకని నేను ముందు తొలి ఒక వాక్యం ఇది నేర్పించాను. స్తోత్రం కలిగింది కాక. రెండు ధర్మశాస్త్రం లేదు, ఒకటే ఉంది. మోసకి ఏది ధర్మశాస్త్రం ఇచ్చిందో అది దేవుడి ధర్మశాస్త్రం. ఓకేనా? దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అలాగైతే మోస ధర్మశాస్త్రం చెప్పినట్టుగా అయితే వారిని కూడా బలి అర్పించాలి. వారిని కూడా ఏం చేయాలి? వారికి బలి అర్పించలేదు, వారికి సున్నత చేయలేదు, వారికి పండుగ పాటించలేదు. దేవుడికి స్తోత్రం. అలాగే చెప్పండి, దేవుడికి స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చినది ధర్మశాస్త్రం అంటే లేదు, ఒకటి. ఇది చూడండి, గలాతీ పత్రిక 3వ అధ్యాయం 10వ చూడండి. 3వ అధ్యాయం 10వ చూడండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఏంటి అర్థమైంది? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అని ఎలా చెప్తాను మీరు చెప్పండి నాకు. ధర్మశాస్త్రాన్ని క్రియల్లో ఆచరించిన వారు శాపగ్రస్తులు. ధర్మశాస్త్రాన్ని క్రియల మూలంగా ఆచరించి ధర్మశాస్త్రము క్రియలు ఆచరించిన వారందరూ ఆచరించకూడదు. మనకు శాపం లేదు. ఆచరించిన వారందరూ ఫుల్గా చెప్పండి. ఎంతో ఉంది. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకూడి. ఇవి రాబో వాటికి ఛాయే కానీ పండుగ, అమావాస్య, అన్నపానము, విశ్రాంతి దినము ఇదైతే రాబో వాటి అన్నపానమన్నీ మీరు పేర్కొన్నారు. బెల్లి అన్నపానం రొట్టి బెల్లి లేదు అదన్నీ ఇదన్నీ రాబో వాటికి ఒరిజినల్ ఒరిజినల్ వస్తే డూప్లికేట్ ఏం పట్టుకొని మన దగ్గరికి వస్తున్నారు. నీల మనకొద్దు, మనకు స్వరూపమైన క్రీస్తువే కావాలి. ధర్మశాస్త్రం ఇంకా ఏం చేయొద్దండి. ఆడుతున్నట్టు విశ్రాంతి వాడికి చెప్పండి. అదని పోయమ్మా మన నీడ ఎవరికి దిగదమ్మా. నిజ అప్పుడు వాళ్ళు ఒక వాక్యం పట్టుకొని ఇస్తుంది. ఏది? ఎవరి పత్రిక 4:9 ఒక వాక్యం మనం పట్టుకొని ఇస్తుంది. అంటే దేవుని ప్రజలకి ఏమవుతున్నారు అది అది ఎప్పుడు సమయంలో ఆ విశ్రాంతి నది నిలిచి ఉన్నది. అదే ఎప్పుడు భాషలు అది కొంచెం
అక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తానండి సోదరు అది ఇది చెప్పుకొని వచ్చినప్పుడు సరైన తప్పుడు ఇంకొక విశ్రాంతి వేసినప్పుడు మనకి ఫుల్ విశ్రాంతి దేవుని ఇప్పుడు నీకు మందమైన అనుకుంటున్నాను లేదు శనివారం ఆ లోపలికి నేనేం చేసేది గండించి వాణ్ణి చేసేది చెప్పండి 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుట మన వాగ్దానము ఇంకా నిలిచి అదే అదేంటి వాగ్దానం ఒకసారి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుట మన వాగ్దానము ఇంకా దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము కానాను దేశం అని మోషే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన ఇది అదే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన వాగ్దానమైన విశ్రాంతి అర్థమైందో అర్థమవుతుంది నా తోడు వర్షం మాత్రం అర్థమవుతుంది చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఎవరికి ఇశ్రాయేలుకి మోసే చెప్పిన వాగ్దాన దేశం వాగ్దాన దేశం ఆయన రాలేదు ప్రవేశించలేదు. ఎందుకు నిర్గమకాండం 6:9 ఎందుకు ప్రవేశించలేదు? మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. అయితే వారు మనోవాక్యులను బట్టి కట్టిన దాసత్వమును బట్టి మోసే మాట విననైరి. అందులో ప్రవేశించలేదు. ఏంటి వాక్యులమును బట్టి అదండి మనో పెయిన్ They were discouraged. Their spirits were broken. మోషే మాట విననైరి. దాన్ని బట్టి ఎవరండి వాగ్దానం మారుతుంది కానీ మోసే చెప్పిన వాగ్దానం అదే. ఏంటి ఎర్ర ఐగుప్తు దేశం నుండి విడుదల పొందినప్పుడు వాళ్ళు చెప్పిన దేవుడు మనకు దేశం చెప్పాలు ప్రకటించిన దేశం పాలు అనేది పాలు అది పచ్చి అర్థం కదా. ఇక్కడ పాలు పేరుందా? ఆ దేశంలో పాలు తేనుందా? ఒకటి రెండు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసింది? కానాను దేశము తేనె చూసడానికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద ద్రాక్ష చూసాం. అప్పుడు నా ఇద్దరు మోసుకొని అప్పుడు ఎంత కేజీ ఉండొచ్చు? దాదాపు ఊహ 50 కేజీలు ఉండొచ్చు. 50 కేజీలు ఒక్క గెలలు ఉన్న ఒక్క ద్రాక్ష ఎంత ఉంది? సోమవారం అర్ధ కిలో వరకు ఉండొచ్చు. అర్ధ కిలో వరకు ఉండొచ్చు. ఒకటి ఎంత ఉండాలి? అర్ధ కిలో వరకు ఉండొచ్చు. ఒకటి 20 వండితే 2 గ్లాసులు అంత పెద్ద సమృద్ధి ఘన. అంటే ఈ దేశంలో అలాంటి సమృద్ధి ఉన్న దేశం అందులో ద్రాక్ష తోట. ఇళ్ళకంటే గెల తోట ఉంటే ఒక 100 ఏకర్ తోట ఉంటుంది అనుకో. ఎవరు కట్ అది అన్ని గెల కట్ చేస్తుంది చెప్పండి. సమృద్ధి ఉన్న చోట్ల ఎవరు కోసుకోవడానికి వెళ్తారు? ఎవరు కొయ్యలేరు. అది కింద రాలి పడుతుంటది. మామిడిగా తోట ఉంటే మామిడి తోట మొత్తం మామిడి తీరదు ద్రాక్ష పండు మొత్తం పండి ఏమవుతుంది? కిందకి పడిపోతాం పండి నక్కి చూడండి. అదే దేవుడు చెప్పారు. అంత సమృద్ధి కలిగిన దేశం పాలు పాలు. ఏషియా గ్రంథం 7వ అధ్యాయము కొంత పాస్టర్లందరికీ దయ్యం తెలియకుండా ఏదో కథ చెప్పుకుంటున్నారు. నా దేవుడు ఎప్పుడు కూడా అర్థం చెప్పు. 7వ అధ్యాయం ఒక కుటుంబం ఒక ఆవుతో ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఆ దేశంలో
విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. చెప్పండి. ఒకడు ఒక చిన్న ఆవులు 2 గొర్రెలను పెంచుకున్నాను కాబట్టి ఎంత పాలు ఇప్పుడు ఒక ఆవుకు పాలు మనకి కేరళ కోసం ఒరిస్సాలు ఎక్కువైతే 15 లీటర్లు సాయంత్రం ఉదయం కూడా కలిపి లేకపోతే ఎక్కువ వేరే ఉంటుందంటే ఇది మారి స్త్రీలను అటువంటి చోటకి వెళ్ళిపోతే ఒక ఆవు 100 లీటర్లు మీరు పడుతున్నట్టుగా ఆడపడ ఏసీ కావాలి. ఆవు ఏసీ ఉంటే మాత్రము ఆ దగ్గర ఏసీ ఉన్న రూమ్ కావాలి దానికి. సో ఫ్యాన్ వేయాలి. అటువంటి ఆవు ఉంది. దేవుడు ఇచ్చిన ఆ కాలంలో 17 దినములు ఒక్క ఆవు ఉంటే చాలు. అంటే అప్పుడు మీరు చూడండి ఒక 200 లీటర్లు పైన బాగుందని అనుకో. అలాంటి 10 ఆవులు ఉంటాయా అవుతారా తమ్ముడు? అది తీయలేక ఆవు నడిచి నడిచి రోడ్డు మొత్తం ఏమవుతుంది? అదే చెప్పారు. అటువంటి సమృద్ధి కలిగిన దేశం ఆరు వేలు ప్రకటించిన దేశం. దేవుడు ప్రార్థన చెప్పును. అంటే ఈ మట్టి లోపల ఇదొచ్చి గూడు గుంటుతున్నారు. ఎవరు కాదు ఈ దేవుడు తెచ్చి ఎక్కడ గూడు గుంటుతున్నారు. ఆ మట్టి అదే పొలం దున్నినప్పుడు ఏమవుతున్నారు? దేవుడు బయట పొలం సోదరం చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదండి. వాగ్దాన దేశం కానాన దేశం పాలు పేరు ప్రవహించిన దేశం భారత తీసుకొని వచ్చినారు. ఏం తిన్నారు? కానాన దేశంలో వచ్చిన మునుపు ఏం తిన్నారు? cucumber, melons, leek, onions and garlic. 6వ అధ్యాయం 11వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 5 మైదానాలు ఉచితముగా తినిన చేపలను, 1 బీరకాయలను, 2 దోసకాయలను, 3 కూరగాయలను, 4 ఉల్లిపాయలను, 5 ఉల్లగడ్డలను జ్ఞాపకమున వచ్చుచున్నది. ఎన్ని ఇచ్చారు? ఎన్ని కాదు ఎన్ని ఆహారం తిన్నారు? 6. సోదరం చెప్పండి. సోదరం చెప్పండి. ఎందుకు మొదలు సోదరం చెప్పించారని తెలుసా? మనిషిని దేవుడు ఎన్ని రోజులు సృష్టించారు? 6 రోజు సృష్టింపబడిన మనిషిని 6 రోజులు అది లోపం ఇస్తుంది. ఈ దేవుడు ఇచ్చారు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చారు? మన్నా యొక్క టేస్ట్ చెప్పండి. Coriander seed. 16వ అధ్యాయం రండి. 16వ అధ్యాయం దేవదూతల ఆహారం. 16వ అధ్యాయం 31వ చూడండి. ఇశ్రాయేలుడు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కోతి మెరగించవలే ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపురూపము వలె ఉండెను. అపురూపము వలె అప్పు అప్పము వలె ఉండెను. సర్ ఎలాగ టేస్ట్ ఇంకొక సారి తెలియజేయండి. నూనెతో కలిపిన తేనెతో కలిపిన ఏక మందిర 6 విధముల సామాన్య మందిర ఈ ఒక్క విధమున ఒకే విధంగా అది తినేది 6 విధములు. ఎడారికి వచ్చినప్పుడు ఒక్కటే ఏది నాకైనా టేస్ట్ వస్తుంది. నాకు లేదు నీకల్లా నీకు నూనె తయారు చేసిన నీకు వేరే టేస్ట్. ఒక్కసారికి రకరకాల టేస్ట్
బైబిల్ అక్కడికి పోలేదండి. ఆ వాడు తిన్నది 6 విధములుగా సామాను తిన్నప్పుడు దేవుడు ఒకటి ఇచ్చి 6 విధములుగా ఏదో మంది అభివృద్ధి బైబిల్ కీర్తన దేవదూతల ఆహారం. ఎవరి ఆహారం అండి? దేవదూతల ఆహారం. 2 దేవుడు కలిపిన ఆహారం. 3 నూనె కలిపి వేపిన రొట్టి. అది ఇశ్రాయేలు ప్రదేశం, కానాను దేశం. మనకి ఇంకొక ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉంది? అక్కడ మనము ఎక్కడ తిరుగుతున్నారండి? బంగారం వీధిలో తిరిగినాం. అక్కడ మనకేం లేదు, ఆకలి ఏం లేదు. ఆకలి ఇష్టం తినచ్చు, కానీ మనకేం లేదు. ఎంతకని అక్కడ బాత్రూమ్ లేదు. ఎందుకు? ఎవరు చెప్పలేదు? సమయం అయింది. రక్తం ఉంటే మాత్రమే బాగుంది. రక్తం లేదు తినచ్చు. అలాగే ఏసయ్యా అని ఏసయ్య పొందిన తర్వాత ఏసయ్యకి శిష్యులు ఏమిచ్చారు? దేవుని నామం తెలియదు. బైబిల్లో అంటున్నది ఇవ్వాలి. సోదరు 24 తేదీ తీసుకున్నారా? సరే, దానిలో లేదు. నాకు రెండవని చూడండి. అయితే వారు సంతోషం చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొక్క వారు అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చేది. ఇంకేంటి ఇంగ్లీష్ లో చూడండి. They gave him a piece of fish, boiled fish. While the followers watched present in front of him, Jesus took the fish and ate it. దేవుడు నా పేరు దేవుడు అవుతున్నట్టు కదా. చెప్పండి. పునరుద్ధాన పొందిన యేసయ్యకి తినడానికి ఏం చేయాలి? And they gave him a piece of boiled fish and of a honeycomb. ఇంగ్లీష్ ఉంది. ఒకటి honeycomb. దేవుడు పునరుద్ధానం పొందినప్పుడు ఏం తెలియదు? దేవుడు తిన్నప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్ళలేదు. అదే విధంగా యేసయ్యకి కలిగిన అదే శరీరం మన దేవుడికి మనం ఎంత ఇచ్చారండి? మొక్క. దేవుడు ఎంత ఇచ్చారు మనకు? 153 విధములున్న ఈ ఒక్కటి ఇచ్చి ముక్క ఇచ్చినప్పుడు దేవుడికి ముక్క ఇవ్వడానికి తెలియదు. మనం ఇచ్చిన పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టుగా దేవుడికి ఇస్తున్నారు. దేవుడికి మనం ఇస్తున్నారు. పిల్లలకి ఆడే చాక్లెట్ తింటే ఒక చాక్లెట్ ముగ్గురు ఉండేది ఆయన చేశారు. 3 ముక్కలు చేసాడు. దేవుడికి ఎలాగ ఇవ్వద్దంటే ఇచ్చింది పెద్దది బట్టి ఆయన ఇచ్చిన ఏమంటారు? విస్తోరమైన రాత్రి అంత ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకలేదు. విస్తారమైన అన్ని ఓడ నింపే 2 ఓడలు నింపినట్టుగా స్తోత్రం కలిగింది. సోదరు ఇప్పుడు కూడా మన మానసికం వెలిగలేదు. సోదరుడికి వెలిగలేదు. దేశం ఉంటే దేవుడికి నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం. అదే మనకు. కానీ 2వ వాక్యం మనకు తగ్గలేదు. ఆయన మొదటి వెళ్ళి
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి పౌలు గారు 4 విషయం వరకు ఒకటి ఇది తప్పిపోతారో తప్పిపోతారో అని ఒక భయం. రెండవ భయం ఏమంటే గలాతీ పత్రిక రాకి వచ్చిన వారు చెప్తారు 4:10 గలాతీ పత్రిక 2:5 చూడండి. పౌలు గారికి 4:10 గలాతీ పత్రిక మీరు దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరములు ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. దినం మాసం ఇదన్నీ మీరే ఈ సంఘం దినం ఏడు రోజు మేష దినపడు శనివారం శుక్రవారం సోమవారం. ఈరోజు నిర్ణయం ఏమవుతుంది? ఆయన దినములకి మీరేం చేస్తున్నారు? పాటించుతున్నారు. మనలో ఇప్పుడు కాదు అలవాటుంది. దినములు పాటిస్తున్నారు. చచ్చిపోయిన రోజు పాటిస్తున్నారు. ఒక భాష నాకు నాకు తెలియదు. అక్కడ జ్ఞాపకం నా నాన్న చచ్చిపోయారు చచ్చిపోయారని జ్ఞాపకం ఏమని చెప్పలేదు. చెప్పారు ఏం చెప్పారు? చేస్తే చెప్పారంటే భరణకార్యం చేసినప్పుడు నన్ను జ్ఞాపకం భరణకార్యక్రమం చేయకూడదు. చచ్చినప్పుడు అది లేదు అది లేదు. ఇప్పుడు ఏసయ్యే ఈడెక్కడ ఒకటి నన్ను తీసుకుని ఎవరు ఈరోజు చచ్చి పుట్టినరోజు అంట మాకేం చెప్పాలి. నేను చెప్పాను అమ్మా నాన్న ఎవరు అప్పుడు నేను చెప్పాను అది కృష్ణ గారు గుళ్ళు కృష్ణ గారు అంత కట్టారు. మేస్త్రి కట్టినవాడు ఆడ కదా ఏంటి బుర్ర లేని వాడు డబ్బులు ఇచ్చినవాడు కూడా అమ్మాయి కదా. చేసుకుంటున్న రోజు ఉందా? దాని మూమెంట్ డెకరేషన్ అని నాతో చెప్పాలి. నేనేం చెప్పాలి? ప్రభు ఆయన బాగా కడుపు నింపినట్టు తెచ్చారు. ఏది అవసరం ఉందో అదే చేయదు. అవసరం లేదని ఇవన్నీ చేసే విశ్వాసం డబ్బులిస్తారు కుటుంబాలు కదా. అప్పుడే ఇస్తారు తర్వాత అయ్యే పుట్టినరోజు అంటారా? అందుకని భోజనం పెట్టాలి పాఠశాలకి పిలుస్తానంటే అందుకని అందరే డబ్బులు ఇచ్చాను కానీ చంపిస్తాను అంతే. పోనండి మన ఆడడానికి ఇచ్చేది లేదు. మాసం లేదు. ఏ మాసం? కార్తీక మాసం. ఏ మాసం? నెక్స్ట్ వారం డబ్బు చూపు. నెక్స్ట్ వారం ఏం చేయకూడదు? ఇస్తే ఏమవుతుంది? హాస్పిటల్ అయినా అనుకో అక్కడ బాగా తీయచ్చు. అక్కడ ఇక్కడికి మొత్తం తీసుకుని ఆత్మశక్తి లేకుండా ఆత్మశక్తి లేకుండా ఆధారాలు ఏం చేస్తే ఏటి పలుదమరా? ఎక్కడ చదిలేదు? మాసములు మనకు పండుగ ఉందా? ఉందా? మనకు నిత్య పండుగ అవును కదా. సాముద్ర పుస్తకం 17 చదువుతుంది. సాముద్ర పుస్తకం 17 ఇంగ్లీష్ కూడా చదవండి. సంతోష
చూడండి. He that is of a merry heart has a continual feast. స్వాగతం చెప్పండి. సంతోషమైన హృదయానికి ప్రతిదినము ప్రతిదిన పండుగ. వీడికి వాడికి సంవత్సరం ఒకసారి సంతోషం ఉంది కాబట్టి ఈస్ట్ అండ్ ఫీస్ట్. But when you ఈస్ట్ అండ్ ఫీస్ట్. ఓ సంతోషంగా వాడు ఎదురు పండుగ తినచ్చు, చికెన్ తినచ్చు, వాళ్ళ చాప తినచ్చు, సోదరం మంది తినచ్చు, ప్రతిరోజు తినరాదు. మనకు ప్రతిదినం ఏముంది? అప్పుడప్పుడు మనకి ఎన్నప్పుడు ప్రతిదినం ఉత్సవం. అందుకని మన పండుగ ఏం చేయలేదు. పండుగ అవన్నీ ఛాయ్ అండి, ఛాయ్. పౌలు భయపడుతున్నారు. దినముల మాసములు రోజు నీ పార్టీ దిన కాబట్టి నీ మీద నాకేమవుతుంది? నేను రెండు భయం వచ్చిన వారిని చెప్తాను. ఈ వాక్యంలో దేవుడు అందరికీ దీవించాడు. ప్రార్థన చక్కటి రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి గురించి మనం కలిగి రాత్రి వేళ ఒకసారి మనం విచారణ చేసుకోగలుగుతాం. మనము కూడా దేవుడు ఇచ్చిన విశ్రాంతిలోకి వెక్కి తీయడానికి తయారీ తీరుతాము. ఆయన అక్కడ దగ్గర జీవితి ఆ విశ్రాంతిలో, అయితే మరణం అన్న ఆ విశ్రాంతి ద్వారా లేకపోతే సజీవులుగా ఆ విశ్రాంతిలో వెక్కి తీరడానికి రాత్రి వేళ మనం విచారణ చేసుకు తీరుదాం. పాత నిబంధనలో చెప్పబడిన సభతో ఉన్న విశ్రాంతి దేవుని బిడ్డలుగా మనకు లేదు. మనకున్న విశ్రాంతి యేసుక్రీస్తు వారే. రాత్రి వేళ ఆయన మీద తీరి ఆయన రాకడ కొరికి రాత్రి వేళ సిద్ధపాటు కలిగి ఉండేవాడుగా ఉంటున్నావా లేక అన్నది ఈ రాత్రి వేళ ఒకసారి మనం విచారణ చేసుకు తీరుదాం. ఈ రాత్రి వేళ యేసయ్య వచ్చి తీరితే నీకు విశ్రాంతి దొరికిందా లేదా అన్నది ఈ రాత్రి వేళ ఒకసారి విచారణ చేసుకు తీరు. దేవునికి ఆరాధన చేసి దేవునితో జీవితాన్ని గడుపుతూ తీరి యేసయ్య రాకడ విశ్రాంతిలో నీకు వెళ్ళలేకపోతే దానికన్నా దౌర్గతి ఇంకొకటి లేదు. అందుకే రాత్రి వేళ జీవితాన్ని క్రమపరచుకు తీరు. పశ్చాత్తాపడాల్సిన వేదికలో పశ్చాత్తాపడి యేసయ్యని రక్షకునిగా అంగీకరించి తీరి ఆయన నెరవేర్చిన దానిని ఆసక్తి చెంది జీవితాన్ని గడుచుకోగలిగి తీరితే రాకడ నా విశ్రాంతిలో పాల్గొనవలసిన తీరుతావు, లేకపోతే విడవబడి తీరుతావు. ఎన్నిక నీ చేతిలో ఉన్నది సమర్పించుకున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. నీ వాక్య భాగంలో నుంచి మేము విశ్రాంతి గురించి దేవాన్ని మేము వినగలిగితే ఇశ్రాయేలు ప్రజలకి కనాను దేశము ఒక విశ్రాంతిగా వారికి దొరికి తీరింది. కానీ వారి జీవితంలో నిరుత్సాహం చెందిన ప్రక్రియ రావడం వలన, దేవుని యొక్క వాక్యానికి లోపడకపోవడం వలన, మోషే చెప్పిన మాటలకు లోపడకపోవడం వలన నిరుత్సాహత వారిలోకి తాండవమాడి తీగి దేవుడు ఇచ్చిన కనాను దేశాన్ని వారు పొందుకు లేకపోయారు. దేవ కనాను దేశంలో పాలభాగస్తులుగా దేవ యెహోషువ కాలేబులకు మాత్రమే బాధ్యత దొరికి తీరింది. వాటి గురించి విన్నప్పుడు రాత్రి వేళ మమ్మల్ని మేము విచారణ చేస్తూ తిరుగుతున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని మేము విచారణ చేస్తున్నాం. మా జీవిత నిలకడతోనే మేము విశ్వాసంలో ఒక్కసారి కూడా పరిశోధించుకోగలిగి తిరుగుతున్నాం. దేవ ధర్మశాస్త్రం గురించి అవగాహన కల్పించిన మోషే దేవుడు ఇచ్చిన కనాను దాసును తేరి చూడగలిగాడు తప్ప దాంట్లో పాదభాగం పొంది తీరలేడు. దేవ పొంది తీరలేకపోయాడు. దేవ ఆయనకి అది దొరకది నిచ్చే విధానమై తీరి రాత్రి వేళ మమ్మల్ని మేము విచారణ చేస్తూ తీరుతున్నాం. దేవత సంఘ బిడ్డల గురించి అపోస్తులైన పౌలు భయపడి తీరినట్టుగా ఈ రాత్రి వేళ తన స్థానిక సంఘ కావాలి కూడా నీ విషయంలో భయపడి తీరుతున్నాం. దినములను గడువులను నెలలను ఆచరించుకు తీరి వాస్తవమైన క్రీస్తును వదులుకు తీరి పనికిరాని సిద్ధాంతములు, పనికిరాని విశ్రాంతి విధానములను, పనికిరాని ప్రక్రియలన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి విలువైన దానిని తోసివేసి తీరి జీవించుచున్న గతివిధిలో ఈ క్రమంలో మా సంఘ బిడ్డలు కూడా ప్రయాణమై తీరుతున్నారు. ఈ రాత్రి వేళ విచారణ చెందుకు తీరు. ఈ రాత్రి వేళ యేసయ్య వచ్చి తీరితే నీ పరిస్థితి ఏంటిది? ఇన్ని వాక్యాలు విన్నావు, ఇన్ని ఆరాధనలు చేసావు, ఇంతగా దేవునికి కనపరిచావు, ఇంతగా దేవుని కొరకు నడిచి తీరావు, చివరి గడువులో విడవబడి కలిగి తీరితే ఎంత దుర్గతి. ఈ రాత్రి వేళ విచారణ చెందుకోగలిగి తీరేందుకు నా వాక్య సందేశం వెదజల్లబడి తీరింది. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని పరిశుద్ధి చెందగలిగి తీరితే ఈ రాకడ వేళ నీవు వెళ్ళగలిగి తీరుతావు. ఈ రాత్రి వేళ నేను కూడా ఈ రాకడకు వెళ్ళి తీరేందుగా అభ్యంతరం కలిగించి నీతిగా ఏదైనా ఉండి తీరితే నీ వాక్యోపదేశం ద్వారా క్రమపరచుకుంటూ తీరు. దేవా నీవు ఇచ్చిన పరలోక రాజ్యం అన్న విశ్రాంతిలో మేము పానభాగస్తులైతే సహాయం దయచేయండి. దాని ద్వారా మాలో ఉన్న కాఠిన్యతను మార్చివేయండి దేవా. మాలో ఉన్న
మొండితనాన్ని మార్చివేయండి దేవా. మాలో ఉన్న అపనమ్మకం మార్చివేయండి దేవా. మాలో ఉన్న లోక సిద్ధాంతాలను మార్చివేయండి దేవా. మాలో ఉన్న శారీరక క్రియలను మార్చివేయండి దేవా. మాలో ఉన్న ధర్మశాస్త్ర క్రియలకు ఉన్న వ్యగ్రతను మార్చివేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ వాక్యాన్ని విని దాన్ని అనుసరి హృదయాన్ని క్రమపరుచుకుంటూ తీరు దేవ జీవితాన్ని శుద్ధిపరుచుకునే క్రమంలో ఆసక్తి చెందిన బిడ్డల గురించి దేవానికి స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంత వాక్యం విన్నాక కూడా ఇది నాకు పెద్ద లక్ష్యం లేదు, ఇది నాకు పెద్ద పట్టిపోతులే, ఇలాంటి వాక్యాలు నేను బోర్డు విన్నాను, ఇలాంటి దాంట్లో నాకు చాలా తెలుసు అని చెప్పి మొండితనంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వాళ్ళకి ఒక అవకాశం దయచేయండి దేవా. వారి జీవితానికి ఒక్కసారి కూడా మా దేవ వారి మనసాక్షిలో ఒక ఎదిగిపోయిన దయచేయమని కోరుచున్నాం దేవా. నేను లక్ష్యపరిచిన వారుగా కాకుండా అన్నింటినీ జాగ్రత్త వహించుకుని నేను అక్కడ కొరకు తయారైన జనాంగంగా ఉండి తీరినట్టుగా దేవ మమ్మల్ని సహాయపరచండి. బుద్ధి కలిగిన కన్యకలుగా దేవ నీవు ఇచ్చిన నూనెని సిద్ధపరచుకుంటుంది. ఒకవేళ పురికి ఉండిపోయినా నేను అక్కడ సమయంలో జాగ్రత్త వహించిన వారిగా ఉండగలిగితే వరుడైన యేసయ్యని ఎదుర్కోగలిగి తీరుతాం. ఈ రాత్రి వేళ వరుడైన యేసయ్య త్వరగా వచ్చి తీరేతులేగా కార్యములు కాలములు రోజులు అన్ని సిద్ధపడి తీరుతున్నది. దాని కొరకు మా మనసు శరీరం ప్రాణం సిద్ధం కలిగి తీరేతులేగా సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. కనాను దేశంలో స్వతంత్రించలేని దానిని పరలోక రాజ్యం అన్నారా ఆ విశ్రాంతిని మరణం ద్వారా అనుభవించి తీరితే అది భాగ్యముగా ఎంచుకు తీరేట్టుగా సహాయం చేయండి. లేదు సజీవులుగా మేము దాన్ని స్వతంత్రించి తీరుకుంటే ఆ భాగ్యాన్ని అనుభవించి తీయడానికి కృపా భాగ్యం దయచేయండి. ఈ రాత్రి వెళ్ళడానికి కొరకు మేము మమ్మల్ని మేము తగ్గించి సమర్పించి తీరుతున్నాం. ఈ మనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున వేడుకున్న తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రాణాలకి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మనమందరం కూడా దీవించినందుకు దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క రాకడ కొరకు తయారైనందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మారానాథా యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుడు దీవించుగాక.